హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి అంతకు మించి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన చిన్న సినిమా హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లో బడ్జెట్ లో కూడా ఇంత క్వాలిటీ అవుట్పుట్ తో మూవీ తీయొచ్చు అని హనుమాన్ మూవీతో ప్రూవ్ చేశాడు. యాక్చువల్లీ ఈ మూవీ బడ్జెట్ జస్ట్ 40 crores. బట్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 300 crores కి పైగా కలెక్ట్ చేసి మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. తెలుగులో సీనియర్ హీరోస్ నాగార్జున, వెంకటేష్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీస్ తో పాటు ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయినా కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందంటే దానికి రీజన్ వన్ అండ్ ఓన్లీ హనుమాన్ అనే బ్రాండ్ అంతే. ఈ మూవీ స్టార్టింగ్ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ లో లాస్ట్ 10 minutes లో హనుమాన్ చాలీసా ప్లే అవుతుంటే హనుమంతుడి క్యారెక్టర్ రావడం అనేది మూవీ రేంజ్ ని 10 రెట్లు పెంచింది. ఇక ఎండ్ స్క్రీన్ లో ఈ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ ఉంటుందని రివీల్ చేయడంతో ఇంకా ప్రతి ఒక్కరూ జై హనుమాన్ మూవీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ సీక్వెల్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో పార్ట్ 2 లో హనుమాన్ రోల్ ని ఎవరు ప్లే చేస్తారా అని అంతకంటే ఎక్కువ క్యూరియాసిటీలో ప్రేక్షకులు ఉన్నారు. సో హనుమంతుడి రోల్ ని ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది, హనుమంతుడిగా జై హనుమాన్ మూవీలో ఎవరైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అండ్ రాముడిగా కూడా ఎవరు బాగా సెట్ అవుతారో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. సో మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్ గా ఈ మూవీ రిలీజ్ కి ముందే ఈ మూవీలో హనుమాన్ క్యారెక్టర్ ని మెగాస్టార్ చిరంజీవి గారు ప్లే చేయబోతున్నారని టాక్ వినిపించింది. దానికి తగ్గట్టుగానే చిరంజీవి గారు కూడా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వచ్చి హనుమాన్ మూవీ టీమ్ ని ఎంకరేజ్ చేశారు. అండ్ చిరంజీవి గారు ఆంజనేయ స్వామికి వీర భక్తుడు. ఇంకా ఈ మూవీ ట్రైలర్ లో కూడా ఆంజనేయ స్వామి VFX లో కళ్ళు చిరంజీవి గారి కళ్ళను పోలినట్టు ఉండడంతో చాలా మంది ఈ మూవీలో ఆంజనేయ స్వామిగా చిరంజీవి గారు నటిస్తున్నారని అనుకున్నారు. బట్ ఈ మూవీలో స్టార్టింగ్ నుండి అక్కడక్కడ ఆంజనేయ స్వామి VFX చూపించినప్పటికీ ఎండింగ్ లో అయిన చిరంజీవి గారిని ఆంజనేయ స్వామిలా చూపిస్తారని అనుకున్నారు అందరూ. బట్ మూవీ ఎండింగ్ లో ఓన్లీ VFX తో ఆంజనేయ స్వామిని చూపించారు. కానీ పార్ట్ 2 లో మాత్రం కన్ఫర్మ్ గా హనుమాన్ రోల్ ని చిరంజీవి గారు ప్లే చేస్తారు అని అందరూ అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే చిరంజీవి గారు కూడా ఆంజనేయ స్వామిగా బాగా సెట్ అవుతారు. ఎందుకంటే మూవీ ఎండింగ్ లో చూపించిన విధంగా ఈ కలియుగంలో అసురులతో యుద్ధం చేయడానికి హనుమంతుల వారు మళ్ళీ రావాలి. సో ఈ కలియుగంలో హనుమంతుల వారి ఏజ్ కొంచెం ఎక్కువగా చూపించాలంటే దానికి పర్ఫెక్ట్ గా చిరంజీవి గారే సెట్ అవుతారు. ఈ వయసులో కూడా చిరంజీవి గారు మూవీస్ లో ఫైట్స్ తో ఇరగదీస్తున్నారు. అలాగే చిరంజీవి గారు ఆంజనేయ స్వామి పరమ భక్తుడు. సో జై హనుమాన్ మూవీలో హనుమంతుడిగా చిరంజీవి గారు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడనడంలో డౌటే లేదు. నెక్స్ట్, రానా దగ్గుబాటి. చిరంజీవి గారు ఒకవేళ హనుమంతుడి రోల్ చేయకపోతే మాత్రం సెకండ్ ఆప్షన్ గా ఆ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది రానా. హనుమాన్ మూవీలో హనుమంతుల వారు వచ్చాక ఆ VFX లో కొన్ని యాంగిల్స్ లో హనుమంతుడిని చూస్తే రానాలా కూడా కనిపిస్తాడు. ఇంకా రానా బాడీ లాంగ్వేజ్ కి హనుమంతుడిగా రానా కూడా బాగా సెట్ అవుతాడు. యాక్చువల్ గా చాలా మంది హనుమంతుడి రోల్ ని జై హనుమాన్ మూవీలో రానా చేస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు. సో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ రోల్ కి రానా దగ్గుబాటిని తీసుకుంటే కూడా ఆడియన్స్ ఫుల్ గా సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్, రాకీ బాయ్ యష్. జై హనుమాన్ మూవీలో హనుమాన్ రోల్ లో బాగా సెట్ అయ్యే ఇంకో హీరో యష్. అవును, హీరో యష్ కూడా హనుమంతుడి క్యారెక్టర్ లో బాగా సెట్ అవుతాడు. KGF 1 అండ్ KGF 2 మూవీస్ తో పాన్ ఇండియా వైజ్ గా యష్ కి మంచి క్రేజ్ ఉంది. సో హనుమాన్ మూవీ లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి బాలీవుడ్ లో కూడా హిట్ అయింది. సో ఇప్పుడు పార్ట్ 2 జై హనుమాన్ మూవీ పాన్ ఇండియా వైజ్ గా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవ్వబోతుంది. సో పాన్ ఇండియా హీరో యష్ హనుమాన్ రోల్ ని ప్లే చేస్తే ఇటు తెలుగు, కన్నడ, హిందీలో కూడా మామూలు బజ్జు ఉండదు. ఇంకా ఈ మూవీపై అంచనాలు పీక్ లెవెల్ కి వెళ్ళిపోతాయి. సో బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం హీరో యష్ ని హనుమాన్ రోల్ కి సెలెక్ట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. సో హనుమాన్ క్యారెక్టర్ ని హీరో యష్ ప్లే చేసిన తెలుగులో కూడా చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. బట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చాలా ఇంటర్వ్యూస్ అండ్ ఫంక్షన్స్ లో కూడా ఎక్కడ హనుమాన్ రోల్ ని ఎవరు ప్లే చేయబోతున్నారో అస్సలు రివీల్ చేయడం లేదు. బాహుబలి పార్ట్ 1 తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ ఎంత ఉందో ఇప్పుడు జై హనుమాన్ మూవీలో హనుమాన్ గా యాక్ట్ చేసేది ఎవరు అని సస్పెన్స్ అంతలా ఉంది. అండ్ జై హనుమాన్ మూవీలో రాముడి పాత్ర కొంచెం ఉంటుందేమో, కానీ రాముడి పాత్రలో కూడా ఎవరిని తీసుకుంటారనే సస్పెన్స్ ఉంది. కానీ ఇఫ్ రాముడి రోల్ ని చేయాలి అంటే దానికి బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ రామ్ చరణ్ రాముడిగా చాలా బాగా సెట్ అవుతాడు అనడంలో డౌటే లేదు. ఆల్రెడీ RRR మూవీలో రాముడి గెటప్ లో రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. రాముడిగా చరణ్ అన్న నటిస్తే ఇంకా బొమ్మ బ్లాక్ బాస్టరే. సో ఫ్రెండ్స్, జై హనుమాన్ మూవీలో హనుమంతుడిగా అండ్ రాముడిగా ఎవరైతే బాగుంటున్నారని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి.